నీకు దసరా నాకు దసరాకి నేను దానికి బండి పూజ చేయాలి నేను తీసుకొని మొత్తం మా ఫ్రెండ్స్ అందరితోనే ఉంది. ఈ 1 మంత్ ఆగిస్తాను. ఇప్పుడు నా దగ్గర లేవు. 1 మంత్ ఇన్ మంత్ తినేది లేదు తెలుసు కదా. ట్రై చేస్తాను ఇప్పుడు. అంటే ఇప్పుడు ఫోటోలు ఉన్నాయి తెలుసు కదా. మీ బాయ్ ఫ్రెండ్ పంపించేస్తా. పైసలు ఇచ్చేటోని నేను కాబట్టి తెలుసుకోవాలి ఏం ప్రాబ్లమో ఏంది ఏం కథ. మళ్ళీ మీరు రిటర్న్ ఇస్తారో ఇవ్వరో అన్నీ తెలుసుకుంటారు కదా. పైసలు ఇచ్చేటోళ్ళు ఉట్టిగిస్తారా నీకేమన్నా? నా చెల్లితో నేను ఇప్పించుకుంటున్నా రిటర్న్ దాన్ని అడుగు నన్ను ఎందుకు అడుగుతావు? ఏందమ్మా ప్రాబ్లం ఏంది? ఏందంట దేనికి వచ్చిండు అసలు? నేను ఎందుకు ఇవ్వాలి నువ్వు పైసలు? ఫొటోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, దాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాను. అవన్నీ అతనికి ఎందుకు చెప్తున్నావు? ఏంది అడిగిపోతున్నావు? ఏడిపోతావు? ఆ ఫొటోస్ డిలీట్ చేయాలి. నేను చెప్తున్నా నా గురించి తెలుసు కదా. చెప్పమ్మా డిలీట్ చేయమని చెప్పు. నా గురించి తెలుసు కదా. నేను మళ్ళీ మంచివాడిని కాదు. ఇప్పుడే కొట్టేసా. ఇటు బ్రదర్ ప్రపంచం అంతా చూస్తారే. డబ్బులన్నా ఇవ్వు లేదా ఇప్పుడు నన్ను ఇంటికన్నా పంపి. పైసలు ఇవ్వము మంచి పర్లేదు. నన్ను ఇంటికి పంపి. నేను డిలీట్ చేస్తాను. ఎవరు నువ్వు ఇంతకి? నువ్వు ఎందుకు ఇంటర్ అవుతున్నావు? నేను అయితే నంబర్ అయితే కానీ ఇంతకు ముందు ఎందుకు అవుతావు? కొట్టి మాట్లాడుతూ ఇప్పుడు అర్థం. కొట్టి చూడు. ఏం చేస్తావు? కొట్టి చూడు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? అప్పుడు 1 రూపాయి కూడా ఇవ్వం నీకు. నీకు అర్థమవుతుందా? నువ్వు నొక్కురా నొక్కు. నువ్వు ఎవరు ఎందుకు ఇన్ని పిలుచుకొచ్చిండేది? నువ్వు నొక్కురా. నువ్వు ఫోన్ అన్నయ్య ఏ అన్నయ్య? ఎంతమంది ఉన్నారు నీకు అన్నయ్యలో? ఎంతమంది ఉంటారు అవసరమా? నొక్కు 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 ఫోన్ నన్ను ఇక్కడ నుంచి పంపి అన్న పంపి లేదా ఏడు. ఏంటంటే వాడు వచ్చినాక నువ్వు నీ ఫోన్లో ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తూ ఉంటారు సరేనా? వాడు ఏం మాట్లాడుతుండ్రు, వాడు ఏ విధంగా లొకేషన్ దగ్గరికి వచ్చారా? హలో సరే వస్తున్నాను. చెల్తే వచ్చిండు. వాడికి అంత అర్జెంట్ ఉన్నాయి ఆ పైసలు వాడికి. ఇప్పుడైతే వాడికి ఈ బిల్డింగ్ అని చెప్పి తెలియదు కాబట్టి ఒకసారి కింద చూడు. ఒకసారి వాడు ఉంటాడు ఇక్కడనే కూర్చొని మాట్లాడు. అందులో రికార్డ్ అయ్యే విధంగా మాట్లాడు. మొత్తం వాడు ఏం మాట్లాడుతుంది ఏంటనేది ప్రతిదీ రికార్డ్ కావాలి సరేనా? ఒకటే గుర్తుపెట్టుకో మైండ్లో. మా దగ్గర నుంచి ప్రూఫ్ అనేది బయటకు. ఇంకెవరు తెలియదు? మా ఫ్రెండ్తోనే ఉంటున్నావా లేదా బాయ్ ఫ్రెండ్తో ఉంటున్నావా? ఫ్రెండే. ఏ మంచిగా ఇవన్నీ చూస్తుంటే అది అనిపించడం లేదు. ఫ్రెండ్తోనే ఉంటున్నా. కొంచెం వర్క్ ఇక్కడ అనుకుంటున్నాను. సరేలే నువ్వు ఏర్పడింటే నాకేమే అమౌంట్ ఇచ్చేది పోతే. లోన్ తీసుకొని ఇస్తాను. నేను చూడు కూర్చో. నేను 2 రోజుల నుంచి ఇంటికి రావడం లేదు. సెలూన్లో కొంచెం వర్క్ ఉంది, కుదరట్లేదు రావడం. అంతేనా ఇంకేమన్నా? అంతే ఇంకేం లేదు. ఆ వీడియోస్ కూడా డిలీట్ చేస్తే ప్రశాంతంగా ఉండిపోతుంది కదా నాకు కూడా. నేను అడిగిన 1,00,000 రూపాయలు ఇస్తే డిలీట్ చేస్తాయి కదా. నా దగ్గర ఎక్కడే నీ ముందే కదా లోన్ తీసి ఇవ్వాల్సింది. వాళ్ళకి ఎంతసేపు లోనే తీస్తున్నావా ఎవరికైనా మెసేజ్ చేస్తున్నావా? లోనే తీస్తున్నా. అలా కనిపించడం లేదా? సరే వెతి ఏ యాప్లో చేస్తున్నా? అక్కడే ఇక్కడ లోన్ తీసే బదులు నీ సెలూన్ మీద తీయచ్చు కదా. నా దగ్గర లేవు. అవును సెలూన్ మీద పెట్టి లోన్ తీ. మా డాడీనే కదా పెట్టించింది కదా అది. ఇంకా ఎంతసేపు? లోన్ ఫెయిల్ అయింది. కథలు పడుతున్నావా? లోన్ ఫెయిల్ అయినప్పుడు నన్ను ఇక్కడ రమ్మన్నావు. ఏం చేస్తావో నాకు తెలియదు. నాకు కానే కావాలా. ఇప్పుడు నాకు దసరాకి నేను బయట తీసుకునే తిరగాల. చెప్తే అర్థం కదా లోన్ తీసింది రావట్లేదు. నువ్వేమన్నా చేసుకో. నీకు దసరా నాకు దసరాకి నేను దానికి బండి పూజ చేయాలి నేను తీసుకొని మొత్తం మా ఫ్రెండ్స్ అందరితోనే ఉంది.
ఈ 1 మంత్ ఆగిస్తాను. ఇప్పుడు నా దగ్గర లేవు. 1 మంత్ ఇన్ మంత్ తినేది లేదు తెలుసు కదా. లోన్కి ట్రై చేస్తాను. ఇప్పుడు అంటే ఇప్పుడు ఫోటోలు ఉన్నాయి తెలుసు కదా. మీ బాయ్ ఫ్రెండ్ పంపించేస్తా. లేదా ఒక క్లిక్ నొక్కినానంటే ఇప్పటికి ఆ మొత్తం ఆన్లైన్ అంతా వెళ్ళిపోద్ది. నొక్కమంటావా చెప్పు, నొక్కమంటావా? వద్దు, ఆగు, నేను ఇస్తాను 1 మంత్ తర్వాత. నువ్వు ఏం చేస్తావు నాకు తెలుసు. 1 మంత్ కాదు, నాకు దసరా లోపు కావాలా. ఇంక 1 వీక్ లోపు నాకు కానే కావాలా. ప్లీజ్ ఇది ఎందుకు అవును. టార్చర్ చేస్తున్నా? అయిపోతుంది కదా, ఇస్తానంటున్నా కదా 1 ఏంది మంత్. నీకు ఇది టార్చర్లా అనిపిస్తుందా? మా ఫ్రెండ్స్ ముందు నాకు ఎంత మర్యాద నీ పోతుంది సొంత తెలుసా? చెల్లి అయితే ఇలానే చేస్తావా నువ్వు? ఏం తిక్కనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా సొంత చెల్లి ఎట్లా అవుతావు? అతను ఏదో తీసుకొచ్చి నాకు ఇక్కడ పెట్టిపోయినాడు. నాన్న నన్ను సొంత కూతురులానే పెంచాను. కానీ నేను అలా ఎప్పుడు నిన్ను చూడలేదు. ప్లీజ్ ఇది అర్థం చేసుకుంటా. అదే నువ్వు అవును, నువ్వు సొంత చెల్లి అన్నావు కదా. మరి సొంత చెల్లి అయితే మీ అన్నకి పీకోకుండా ఉంటావా? మా అన్న ఎప్పుడు ఇలా అడగరు కదా. ఎందుకు అడగడు? ఉన్నింటేనే కదా. అర్థం చేసుకోలేదు. ఇప్పుడు లేవు, రావట్లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలుసు. నాకు కానే కావాలి. అవుతావు సిద్ధు. నాకు నీకు 1 వీక్ టైం ఇస్తున్నా అంతే. లేదంటే నేను మొత్తం ఆన్లైన్లో పెట్టేస్తా. వద్దు సిద్ధు, అలా ఏం చేయకున్నా. మరి అడుగు, ఎవరినో అడుగు. బ్రిటిష్ వాళ్ళని బాగానే వర్క్ అవుతుంది కదా. వర్క్ అవుతుంది. దాని మీద అమౌంట్ కస్టమర్స్ వెళ్ళిపోదు కదా. కస్టమర్కి ఎట్లా వెళ్ళవుతుంది? వాళ్ళు ఇచ్చిన అమౌంట్ మళ్ళీ వేరే వాళ్ళు. నేను బాగా ఎంకరేజ్ చేసుకున్నా. నీకు మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది ఎంత అని తెలిసే నేను అడుగుతున్నా. అర్థం చేసుకోలేదు సిద్ధు. ఇప్పుడు లేవు, లోన్ కూడా అవన్నీ నాకు తెలుసు. నాకు కానే కావాలి. ఇస్తానని పిలిచా, నాకు ఇప్పుడు ఇచ్చే తీరాలా. లేవు సిద్ధు. ట్రై లేదంటే నేను ఇక్కడికి కదిలేదే లేదు. నువ్వు ఇచ్చేవారికి ఇక్కడే కూర్చుంటా. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటా అంటే నేను ఎక్కడ నుండి తేవాలి? చెయ్యి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కాల్ చేయి, ఇస్తారు. నేను ట్రై చేస్తాను. ట్రై చేస్తా కాదు, ఇప్పుడు ఏదో ఒకటి నాకు ఇక్కడే తెగిపోవాలి. ఇప్పుడు నాకు నువ్వు ఖచ్చితంగా ఇచ్చే తీరాలి. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ట్రై నేను చేసి. ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఇక్కడి నుంచి వెళ్తే నీ డబ్బుతోనే వెళ్తా, లేదంటే ఏదో ఒకటి చేసే వెళ్తా. అడగాలి అంటున్నావా? చెయ్యి, మీ ఫ్రెండ్ కన్నా చెయ్యి, ఎవరికన్నా ఒకరు చెయ్యి. అడుగు, నీ బాయ్ ఫ్రెండ్ అయినా అడుగు. ఎవరికన్నా కాదు, ఎవరన్నా రమ్మ. నేను కదలేదే లేదు. నేను ఇక్కడే ఉంటా. నువ్వు డోర్ ఎందుకు వేసినావు ఇప్పుడు? నాకు ఇప్పుడు ఇచ్చేది రా, లేదంటే ఏదో ఒకటి చేసే వెళ్తాను. చెయ్యి, కాదు చెయ్యి. ఇన్నిసార్లు అడగలా? హలో అన్నా, ఒక్కసారి రావా నువ్వు? ఎవరిని పిలుస్తున్నావు? మనీ అడిగా కదా. మనీ అడిగితే ఫోన్ పే చేయించుకో. అన్న వచ్చి ఇస్తారంటున్నా. ఏ అన్న? నాకు తెలిసిన అన్నీ వస్తారు, మనీ ఇస్తారు. సరే రాను, ఎవరన్నా రమ్ము. డబ్బులు తీసుకుని రమ్మను. ఎందుకు ప్రాబ్లం ఏంది? ఎవరు ఎవరు? ఎవరన్నా అయితే ఏమైంది? ప్రాబ్లం ఏంది చెప్పు. నా చెల్లితో నేను డబ్బులు తీసుకుంటాను. ఇంటికి నువ్వెవరు? అదే అన్న, ఎంత పైసలు కావాలి, నీకేం కావాలి, అసలు నువ్వు ఇక్కడ దాకా ఎందుకు వచ్చినావు? తను చెప్పలేదా నీకు? తను చెప్పలేదా నీకు? దేని నాకు డబ్బులు కావాలని చెప్పింది కానీ మరి ప్రాబ్లం డబ్బులు ఏంది? ఇచ్చాకొచ్చినా డబ్బులు ఇచ్చేయాలి. ఇప్పుడు పైసలు ఇచ్చటోని నేను కాబట్టి తెలుసుకోవాలి ఏం ప్రాబ్లమో ఏంది ఏం కథ. మళ్ళీ మీరు రిటర్న్ ఇస్తారో ఇవ్వరో అన్ని తెలుసుకుంటారా కదా. పైసలు ఇచ్చో లుట్టికిస్తారా నీకేమన్నా? నా చెల్లితో నేను ఇప్పించుకుంటున్నా. రిటర్న్ దాన్ని అడుగు, నన్ను ఎందుకు అడుగుతావు? ఏందమ్మా ప్రాబ్లం ఏంది? ఏందంట దేనికి వచ్చిండు అసలు? నేను ఎందుకు ఇవ్వాలి నువ్వు పైసలు? ఫొటోస్ ఉన్నాయి అన్న, ఫొటోస్ ఉన్నాయి, దాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాను. అవన్నీ అతనికి ఎందుకు చెప్తున్నావు? నువ్వు అడిగిన దానికే కదా. అవును, నీ డబ్బులు అడిగిన డబ్బులు ఇవ్వు. ఫొటోస్ ఏంది? ఫొటోస్ ఏంది? ఇడ మాట్లాడు. ఫొటోస్ ఏంది? ఏంది నువ్వు ఎవరు? డబ్బులు ఇచ్చాకొచ్చినా వచ్చి వెళ్ళిపో. డబ్బులు ఇవ్వడానికి ఇస్తా, నీకు డబ్బులు ఇస్తా, నీకు అన్ని ఇస్తా, అంతే, డబ్బులు ఇంకా ఇస్తా, మధ్యలో అన్ని ఇస్తా ఏంది నీకు. నువ్వు డబ్బులు ఇవ్వండి, ఏంది నీకు డోర్ వేస్తున్నావు? నీకు డబ్బులు ఏంది? ఇన్ని నుంచి నేను పంపించా కానీ నీకు డబ్బులు ఇచ్చే పంపిస్తే ఎన్ని పైసలు కావాలి చెప్పు. 1,00,000 రూపాయలు కావాలి. ఎందుకు? నాకు కావాలి. అవన్నీ నీకు చెప్పాలా? అవునా, నీకు చెప్పాలా? ఇంక ఎవరు? ఫొటోస్ డిలీట్ చేసి ఇస్తా 1,00,000 రూపాయలు. ఏంటి డిలీట్ చేస్తున్నావు? ఫొటోస్ కథలు పడుతున్నావా? ఫొటోస్ ఫొటోస్ ఏం ఫోటోలు? బ్లాక్మెయిల్ చేస్తున్నావు అవసరమా చెప్పు. నువ్వు ఎవరు మాట్లాడడానికి? నీకు సొంత చెల్లి ఉండి ఇట్లానే చేస్తావు. నా సొంత జిల్లా కాదు. నువ్వు ఎందుకు ఇంటర్ అవుతున్నావు? లేదు ఎంటర్ అవుతున్నావు. ఏంది సోనీ ఇది? పైసలు ఇస్తున్నా నేను కాబట్టి ఎంటర్ అవుతావా? రబ్బర్ అవుతావు. నువ్వు ఇలా ఏదో చేస్తావని నాకు డౌట్ వచ్చింది. సరేగా నా ఫొటోస్ డిలీట్. ఏం ఫోటోలు? ఫోటో నువ్వు చేతులు పెట్టొద్దు. ఫొటోస్ డిలీట్ చేయన్నా. ఎందుకు చెప్పు. ఏం ఫొటోస్? నీ తర్వాత నీకేం సంబంధం? నువ్వే రిస్క్ లో పడుతావు. అర్థమవుతుందా? నాకు ఏం ఏం risk సంబంధం? ఏముంది? ఫస్ట్ ఫొటోస్ డిలీట్. ఏమన్నా కానీ చూసుకుంటా. ఏమి? ఫొటోస్ డిలీట్ చేయ బ్రో. సరే, నువ్వు ఇంటికి రా, నేను చెప్తా. ఏడిపోతున్నావు ఇట్లా ఏం? ఏడికి రా. ఏడిపోతున్నావు. ఏంది అడిగిపోతున్నావు? ఏడిపోతున్నావు. ఫొటోస్ డిలీట్ చేయండి. చూడు సోనీ, నేను చెప్తున్నా, నా గురించి తెలుసు కదా. చెప్పమ్మా డిలీట్ చేయమని చెప్పు.
నా గురించి తెలుసు కదా, నేను మళ్ళా సరే, మంచివాడిని కాదు. నీ గురించి తెలుసులే. ఇప్పుడే కొట్టేసా. ఇటు బ్రదర్ ప్రపంచం అంతా చూస్తాదే. మరి తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు ఏంది నీ ప్రాబ్లం ఏం నా చెప్పు. ప్రాబ్లం ఏంది కాదు, నీకు ఎంట్రే కావద్దు. సరే నీకు ఆమెతో ఇష్టమా మాట్లాడు. లేదా? సరే మాట్లాడు, ఆమెతో మాట్లాడు. చేస్తా డబ్బులు డబ్బులు తర్వాత ఇస్తాను. తర్వాత అంటే ఇరవై ఏం లేదు, నాకు ఇప్పుడు కానే కావాలా. అది కాదు సిద్ధు, డిలీట్ చేయొచ్చు కదా, ఎందుకు? సరే నువ్వు ఇంటికి రా, చెప్తాను నీకు. ఏడికి పోతున్నావు నువ్వు? సైడ్ రప్పు. మీద కూర్చున్నావు? మంచిగా చెప్తున్నప్పుడు నువ్వు మంచిగా చెప్తున్నావు. ఫొటోస్ డిలీట్ మంచిగా చేయమని ఫోటోస్ చేసా అమౌంట్ అని చెప్పాను కదా. అమౌంట్ లోన్ రాలేదు, నువ్వే కదా. లోన్ రాలే కాదు, కావాలనే చేస్తున్నావు. ఇట్లా బ్లాక్ మెయిల్ చేసుడు ఏమన్నా కరెక్ట్ అనిపిస్తుందా బ్రో? నీకు చెప్పు. నేనేం బ్లాక్ మెయిల్ చేయలే, నా చెల్లితో నేను డబ్బులు తీసుకుంటున్నా. నీకు చెల్లితో డబ్బులు తీసుకుంటున్నావు ఎందుకు బ్రో? ఇప్పుడు డిలీట్ చేయ కదా. ఏంది నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అన్నాడు, వీడియోనా వాడు? ఇవన్నీ కాదు భయ్, ఇగో ఆ? ఆమె నన్ను అన్న అని చెప్పేసి పిలుస్తుంది అప్పటి నుంచి. తమాషాలు దిగాక అర్థమవుతుందా? మంచి మర్యాద ఫోటోస్ డిలీట్ చేసి ఇంటి నుంచి కాట్లు నువ్వు ఈ నుంచి బయటికి ఎట్లా పోతావో చూస్తానే. ఫోన్ బయట నేను ఇంటికి పంపించకపోతే నేను ఇప్పుడే కొట్టేస్తా. ఫొటోస్ డిలీట్ చేసి అవును, కంప్లీట్ చేసేస్తాడు. ఇప్పుడు నన్ను పంపించలేదా? ఇప్పుడే మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది. ఇప్పుడే ఫోన్ ఇటీ డబ్బులు అన్నా ఇవ్వు, లేదా ఇప్పుడు నన్ను ఇంటికన్నా ఫొటోస్ పంపి. డిలీట్ చేస్తే పైసలు పంపించేస్తా ఇవ్వకు, కదా. మంచి మర్యాద నన్ను ఫోన్ ఇంటికి ఇవ్వు. పంపి, నేను డిలీట్ చేస్తాను. నువ్వు రే. డిలీట్ చేయవు, ఇంటికి దో. మారిపోతావు. కాదు, నువ్వే ఇంతకు delete ముందు చేస్తావు. ఇంత ముందు ఎవరు నువ్వు ఇంతకి? ఆ? నువ్వు ఎందుకు ఇంటర్ అవుతున్నావు? నేను అయితా భయ్, ఆ? నంబర్ అయితా కానీ ఇంతకు ముందు ఎందుకు అవుతావు? కొట్టి మాట్లాడుతా ఇప్పుడు అర్థమైంది. కొట్టి చూడు. ఆ? ఏం చేస్తావు? కొట్టి చూడు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తావు? ఆ, నువ్వేం చేస్తున్నావు? వేసి ఆ? కాదు. ఏం చేస్తున్నావు? ఏం కథలు పడుతున్నావా? ఫోటో మంచం delete తీసుకొచ్చి? చేసేయ్, కథలు ఆ? ఏం పడట్లేదు, ఫోటో నీకు అట్లా delete కాదు, ఇప్పుడే నీకు మొత్తం పంపించేస్తా ఉండు. ఫోన్ మంచి ఆ, మర్యాద తీ. ఫోన్. నువ్వు ఫోన్ అయితే ముట్టుకుంటున్నావు. నువ్వు ఇప్పుడు అన్ని నీకు డేయ్. తెలియదు. చేసి కానుండి కాదు. నువ్వు ఎట్లా పోతావు? కాదు పోరాను. నువ్వు బయటికి ఎట్లా వెళ్తావు? వెళ్ళు. ఆ? నువ్వు బయటికి ఎట్లా వెళ్తావు? వెళ్ళు. బయటికి ఎందుకు వెళ్తావు? ఏం కథలు పడుతున్నారా ఇద్దరు? ఆయిందా? ఆ? ఏంది? ఏంది? నువ్వు బయటికి తీ, వెళ్తావు. నువ్వు తీ. నువ్వు అట్టు రావచ్చి, నీకు సంబంధం లేదు. ఈ విషయంలో మంచిగా చెప్తున్నా. మంచి మర్యాద. నువ్వు వచ్చినావంటే ఇద్దరిని వదలని చెప్తున్నా. ఏం చేస్తావు? ఆ, ఏం చేస్తావో చూపిస్తా. చెయ్యి, నువ్వేం చేస్తావు? సరే చూపిస్తా. చెయ్యి. నువ్వు ఆ చూపిస్తాను. ఫోటో ఏం ఆ? ఇవి ఉండే వరకు నన్ను ఎవరేం చేయలేరు. ఆహా, నీ అర్థమైందా? ధైర్యం అదే, అందుకని నేను కూడా ఆ? మెల్ల మాట్లాడుతున్నాను. ఏదో అర్థమైందా? ఏం మెల్ల మాట్లాడుతున్నావు? బుద్ధంతా వలుకుతుండే ఈ పాటి ఆ? అర్థమవుతుందా? ఇంత ముందు మళ్ళీ 20,000 తీసుకున్నాం, మళ్ళీ అప్పుడు డిలీట్ చేయలేను. అవును, 20,000 తీసుకుంటే ఎన్నైనా తీసుకుంటా. నువ్వు ఎవరు అడగడానికి నన్నే? ఆ? తనే ఉత్తుకున్నానికి ఇస్తుందా నాకు? ఉత్తి పుణ్యానికి ఇస్తుందంటే మళ్ళా ఏం నువ్వు ఆమె దగ్గర ఇన్నేం లేదు, పెంచలేదా? ఏం పెంచి ఆ, అయ్య ఏం పెంచి నువ్వు పెంచిండ్రు? పెంచినావా? నీ పైసలు మా అయ్య పైసలు నా పైసలు కదా? ఎట్లయితే నీ పైసలు? ఎట్లయితే? ఎట్లయితే మీ అయ్య పైసలు నీ ఆ? పైసలు ఎట్లయితే అవునా తనయ్య? మా అయ్య కదా? మా అయ్య పెట్టినప్పుడు నాకే వర్తిస్తాయి, వేరే వాళ్ళకి ఏంటి వర్తిస్తాయి? ఆ? వచ్చినావా నువ్వు? సరే కూర్చో, మాట్లాడు, మూసు. ఏ, ఏం కూర్చో, నీకు కూర్చున్నావు? లక్ష రూపాయలు ఇస్తాం, కూర్చో. కూర్చో పోయి నువ్వు కూర్చో. నేనేంటి కూర్చోవాలి? ఏడికి పోకు, నీకు ₹1,00,000 మేము ఇస్తాము. ఇవ్వు. ఇస్తా అని చెప్పి ఇస్తాను ఇస్తా, మరి నేను ఇస్తా 1,00,000. అన్నయ్య. సరే సరే కూర్చో, మాట్లాడు. వెళ్తాం కదా? డిలీట్ చేసుకోండి. లేదు లేదు తీసుకో, బ్రో. ₹1,00,000 ఇచ్చి తీసుకో, మొబైల్ తీసుకోపో. నువ్వు పగలు కొట్టుకుంటావు, ఏం కొట్టుకుంటావు, ఏమన్నా చేసుకో. సరే బ్రదర్, ఫోన్ ఎంత? సార్ నీ ఫోన్ ఎంత? 35,000. 35,000 నీ ఫోన్? ఆ. ఇది చూపి, ఒక్కసారి చూద్దాం, ఫోన్ చూద్దాం. చూడు కనిపిస్తుంది కదా? ఏం ఫోన్ అది? ఐఫోన్. ఐఫోన్ లెక్క కనిపిస్తలేదు అది. ఐఫోన్ ఎట్లుంటుంది అది తెలియదా? చూస్తే బాగా అనుకున్నావా? పోతే ఐఫోన్ పోతే. 35,000 ఉంటుందా? ఆ, నీకు ఉంటుంది. ఐఫోన్ ఎంత ఉంటుందో కూడా రేట్ తెలియదు. సెకండ్స్ లో తీసుకున్నామా? నీకు సెకండ్ అవసరమా? అదే ఐఫోన్, అరే అది సామ్సంగ్ ఫోన్ కథ. ఆ? సరే నీకు ఆ ఏం ఫోన్ కి ఆ ఫోన్ కి ఎన్నైతే పైసలు కావాలో ఆ ఫోన్ పైసలు ఇస్తాము. ఆ. నీకు ₹1,00,000 కూడా ఇస్తాము. తర్వాత ఇచ్చేయండి, ఇదంతా సోల్ ఏం అవసరం ఇంకా? నీతో ఆ ఫోటోస్ ఎక్కడైనా కాపీ చేసినావు? నేను ఎక్కడ కాపీ చేయలేదు, ఏం లేదు. ఆల్రెడీ ఆమె దగ్గర 20,000 తీసుకొని మళ్ళీ నువ్వు బ్లాక్ మెయిల్ చేసినావు. ఎవరు? నువ్వు ఆమె దగ్గర తీసుకొని అవు. ఇప్పుడు మళ్ళీ వేరే దాంట్లో కాపీ చేసుకొని మళ్ళీ చేయవని ఏంది గ్యారెంటీ? నేను కాపీ చేశానని చెప్పానా నీకు? లేదు, ఇప్పుడు ఉన్నాయి కదా. ఆల్రెడీ డిలీట్ చేస్తా చేయలేవు కదా మరి. ఇంట్లో నేను ఏ ఆన్లైన్ ఎక్కడ పెట్టలేదు. డైరెక్ట్ సరే ఇంట్లో కూర్చో, దగ్గర కూర్చో, పెట్టుకున్నాను. కూర్చొని మాట్లాడదాం, కూర్చో కూర్చో. అవసరం లేదు, ఇచ్చేసి వెళ్ళిపోతే కూర్చొని ఏం అవసరం నాకు? నేనే తెప్పియాలి పైసలు. నేను పైసలు తెప్పిస్తా. ఫోన్ చేసి నేను పైసలు తెప్పిస్తా. నేను ఇంటికి వెళ్తాను, తీసుకొని రాను ఇంటికి రా. ఇంటికి ఎడికి పోతావు? ఇడికి ఆగు పోయి. అది ఏడి ఏం నన్ను ఏమి ఇక్కడ ఉండి ఏం చేస్తావు? నేను ఏం పోనీరా నన్ను బయటికి? పంపిస్తాం కాదు, చూసావా మళ్ళా? నిన్నేం చెయ్యం భయ్ మేము. నిన్నేం చెయ్యం. ఆ, మరి ఏం ఇంకే- చేసేంత దమ్ము కూడా మాకు లేదు, అర్థమవుతుందా? నువ్వు కూర్చో, మాట్లాడుకుందాము. సరే ఏంటి ప్రాబ్లం ఏంటి, ఏం కథ మాట్లాడుకుందాం. తర్వాత నీ పైసలు నీకు ఇచ్చేస్తా. నేను ఫోన్ చేసి నేను పైసలు తెప్పిస్తా. పైసలు తీసుకో, ఆ ఫోన్ మాకు ఇచ్చేసి వెళ్ళిపోను. సరే ఇచ్చేసి కూర్చో. వెళ్ళిపోతా. కాదు నిలబడుతున్నారా ఇద్దరు? వాళ్ళు వెళ్ళి పిలుచుకొచ్చి
మేమేం కథలు పడతలేం కానీ ఇగో నేను ఒక మాట, సరే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా, ఇయ్యనని కాదు, నేను ఇయ్యను అంటలేదు, నీ పైసలు నీకు ఇచ్చేస్తా, కానీ ఇట్లా ఒక అమ్మాయికి ఇట్లా ఇవ్వడం తప్పు కదా బ్రో. ఇప్పుడు ఆమె ప్లేస్ మంచిగా మాట్లాడుకుందాం, గొడవలు వద్దు, నీకు నాకు గొడవలు వద్దు. గొడవలేం అవసరం. నేను ఎవరో నీకు తెలియదు, ఓకేనా, నువ్వు ఎవరో నాకు తెలియదు. ఆ. ఆ అమ్మాయి నాకు తెలుసు, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఆ అమ్మాయి. సో అమ్మాయి నాకు ఈ విధంగా చెప్పింది, అన్న ఇట్లా ప్రాబ్లం ఉందన్న అని చెప్పి చెప్పింది. సరేలే పోనీలే అని చెప్పేసి నేను ఆయనకి ఏం డబ్బులు అవసరం ఉండి ఎందుకు ఇట్లా చేసిండో ఏమోలే, సరేలే ఇచ్చేద్దాంలే, ఆయన పైసలు పిలువు అని చెప్పేసి అన్న. నేను ఫస్ట్ మాట్లాడదాం అనుకున్న ఫొటోస్ డిలీట్ చేయమని, కానీ నువ్వు చేసేటట్లు లేవు, నీకు ఎంత అవసరం ఉన్నాయో పైసలు నాకు తెలియదు, కానీ ఇట్లా ఒక అమ్మాయికి ఇట్లా చేసుడు మాత్రం తప్పు కదన్న. నేను అన్న అని చెప్పి మాట్లాడుతున్నా, నువ్వు ఒక తమ్ముడు అనుకొని నాకు సమాధానం ఇయ్యి అంతే. ఇప్పుడు డబ్బులు ఇచ్చి నువ్వు ఏమైనా ఎక్కడికైనా మీ ఇంట్లోనే పెట్టుకో, నీ చెల్లెలే అంటావు కదా, నీ నా ఇంట్లో పెట్టుకుంటాను. మరి పెట్టుకోపో, అంటే నీ ఇంట్లో ఆమె లక్ష రూపాయలు ఇచ్చిపో, పెట్టుకోపో, మీ ఇంట్లోనే పెట్టుకో, నువ్వే ఇన్ని సాకోపో. రోజులు మీ డాడీ పెంచింది కదా, ఇప్పుడు మీ ఇంట్లో ఉండదు దాని ఉండద్దు. ఉండదు. నేను అడిగిన డబ్బులు ఇవ్వకున్నప్పుడు ఇంకేం అవసరమా? అంటే నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వాలి. ఇవ్వాలి మరి. నువ్వు ఏదైనా పని చేసుకొని సంపాదించు కదా బ్రో, నువ్వు ఏదైనా పని చేసుకొని సంపాదించు కదా. ఈ సంపాదించుకోవాలని నువ్వు నాకు చెప్పాలా? లేదు, అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అంటున్నా నేను అంతే. అవును మరి, చదివిచ్చే టైం అంతా బెస్ట్ అంతా ఆమెకే ఇచ్చింది, నాకేమి ఇచ్చాడని. అంటే నీ మైండ్ లో అది ఉందన్నమాట, నీకు అదే కోపం ఉందన్నమాట. మంచి మంచి కాలేజీలు వేసినారు, అన్ని వేసినారు, బ్యూటీ సలూన్ పెట్టించాడు, నాకేం పెట్టించాడు? మంచి గవర్నమెంట్ కాలేజ్ లేదు చదివిస్తుండు నన్ను రోజు. ఇదా అంటే ఆమెను మంచిగా చదివించరని ఇవన్నీ నువ్వు తమాషాలు చేసిన ఆమెతో. తమాషాలు ఏముంది, బాగా చూసుకొని ఆమె అసలు నన్ను కొడుకుగానే చూడలే ఆ రోజు. అయితే నువ్వు మీ డాడీని అడగాలి కదా, ఆ అమ్మాయిని ఎందుకు నువ్వు ప్రాబ్లం లేదు కదా, ఉన్నప్పుడు అడిగేది ఉండే మరి. అడిగి అప్పుడు నాకు తెలియదు కదా ఇలా ఉంటుందని. ఇప్పుడు ఏంది, అమ్మాయి మంచిగా సెటిల్ అయ్యింది, అమ్మాయి మంచిగా బ్యూటీ పార్లర్ పెట్టుకుంది, నీకు అది జీర్ణం అవుతలేదు అంతే కదా. జీర్ణం అవుతలేదండి, అదే అదే అట్లనే ఎవరి కోసం సంపాదిస్తుంది ఇంకా, నాకు ఇంకెవరికి ఇస్తుంది ఆమె డబ్బులని. అరే నువ్వు మొగుని మారా, నువ్వేమన్నా నువ్వు మొగుని ఏమన్నా పెళ్ళి అయింది, మొగునికి ఇచ్చాక ఇస్తుంది, అలా బాయ్ ఫ్రెండ్కి ఇస్తుంది, పెళ్లి చేసుకుంటుంది అలా బాయ్ ఫ్రెండ్ అయినప్పుడు కదా. అదే అలా బాయ్ ఫ్రెండ్ అయినప్పుడు కదా, బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటావు కదా, చేసుకో సుఖంగా ఉండు. చేసుకున్నప్పుడు నాకు నేను అడిగిన డబ్బులు ఒకటి ఇచ్చేసాను. చేసుకుంటా అంటే చేసుకోవడానికి పైసలు అవసరం అవుతాయి కదా, అప్పుడు ఆమె సేవింగ్ చేసుకుంటుండొచ్చు. ఈవిడే ఖర్చు పెట్టాలా? ఏంది, ఆమెనే ఖర్చు పెడుతుంది, మళ్ళీ ఆమె నువ్వు ఖర్చు పెడతావు. బాయ్ ఫ్రెండ్ పెట్టుకుంటాడు, ఎందుకు నువ్వు అన్నం ఉన్నావు పీకుతున్నావు, నువ్వేమన్నా ఉంటే బాయ్ ఫ్రెండ్ ఏంటుకుంటేది ఇంకా, బాయ్ ఫ్రెండ్ ఏంటుకుంటేది ఇంకా. బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, బాయ్ ఫ్రెండ్ గాడు ఉంటాడు, అందరు ఉంటాడు. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుంటుంది కాబట్టి ఆమెకి ఇజ్జత్, ఆమె పైసలు ఆమె చేసుకొని ఇచ్చుకోవాలి, ఆమె పని చేసుకొని ఇచ్చుకోవాలి, అది ఆమె ఇజ్జత్. నువ్వు అవన్నీ కాదు, నువ్వు ఏంటి కింద అవుతున్నావు, నాకు డబ్బులు కానే కావాలా, ఇస్తున్నావా లేదా? ఇప్పుడు అది చెప్పు. అన్ని ఇస్తారు, మాట్లాడుతున్నారు మరి ఇవ్వు, సోదరులు నాకు ఎందుకు? నీకు ఇప్పుడు ఏంది, 1,00,000 రూపాయలు కావాలంతే. సరే బ్రో, 1,00,000 రూపాయలు ఇచ్చినాక ఆ ఫొటోస్ డిలీట్ చేస్తావా? చేస్తా. అసలు అంత నాకు తెలియదు, ఒక మాట నాకు తెలియదు, నాకు ఆ అమ్మాయి కూడా ఏం చెప్పలేదు. ఆ ఫొటోస్లో అంతగానే ఏమున్నాయి ఆ ఫొటోస్లో, అంటే నాకు నువ్వు చెప్పు, అంటే నాకు తెలియదు ఆ ఫొటోస్లో ఏమున్నాయో తెలియదు. నేను నీకు అనవసరం. లేదు బ్రదర్, నాకు తెలుసుకోవాలి అంతే, ఏమున్నాయి ఫొటోస్లో చెప్పు. అవన్నీ నీకు అనవసరము. సరే ఆ ఫొటోస్ నువ్వే, ఏముంటే ఏముంది. సరే ఆ ఫొటోస్ నువ్వు తీసినావా? తీసింది నువ్వే నా ఫొటోస్? నేనే తీసిన. నువ్వే తీసినావు. అమ్మాయి ఏ పరిస్థితిలో ఉండే అప్పుడు ఫొటోస్ తీసినప్పుడు? ఏ పరిస్థితిలో ఉంటే అవన్నీ నీకెందుకు? లేదు జస్ట్ నీకో నేను ఏమంటున్నా, నేను తెలుసుకుందామని అడుగుతున్నా అంతే, నీతో నేను గొడవ పడాలని అవసరం ఏం లేదు. తను నాకు డబ్బులు ఇస్తే ఇప్పుడు నేను వెళ్ళిపోతా అంతే. మీకు మొబైల్ కావాలి కదా, దీంట్లో ఉండే ఫొటోస్ కావాలి కదా, తీసుకోండి. ఆ డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను అంతే. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇవ్వాలా, మొబైల్కి సంబంధించిన పైసలు కూడా ఇవ్వాలా? ఎక్కువ రెండు కలిపే ఇస్తాను కదా. ఓకే, మళ్ళీ తర్వాత నువ్వు అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తే ఇంకా ఆమె ఎక్కడన్నా పోయి ఎక్కడన్నా బతుకొని ఇంకా నాకేం సంబంధం లేదు. నీ ఇంటికి కూడా రావద్దా? ఏం రావద్దు. ఓకే, నీకు ఇప్పుడు 1,00,000 రూపాయలు, ఎంత పైసలు, ఆ ఫోన్ పైసలు ఎంత? 1,35,000 ఇప్పుడు ఇవ్వాలి. అన్ని మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు ఇవ్వకుంటే ఏం చేస్తావు చెప్పు? నాకు తెలుసు మీరు ఇంత సోది పెట్టినా మీతో డబ్బులు లేవు. పైసలు లేవు, నిజంగానే లేవు, పైసలు లేవు. ఏం చేస్తావు? అడిగినావు కదా నువ్వేం ఫోటోలని, ఇవే ఫోటోలే చూడు. ఆ ఫోటోలు ముందు తీసేయి ఫస్ట్. నువ్వు ఆ ఫోటో లాక్ వేసి పట్టుకో ఫోన్ చేతిలో, అర్థమవుతుందా? నువ్వు ఆ ఫొటోస్ నువ్వు నాకు చూపించాల్సిన అవసరం లేదు, అవి ఏమున్నాయో నాకు తెలుసు, ఏం చేసినావు నువ్వు అమ్మాయికి కూడా నాకు తెలుసు, అర్థమవుతుందా? నువ్వేం కథలు దింగుతున్నావు నువ్వు. నువ్వు ఎవరు అనుకుంటున్నావు? బయటకన్నా పంపి లేదా డబ్బులన్నా ఇప్పుడే పంపిస్తున్నా. పంపిరా నీ గుద్దలు చూస్తా, పంపి. నువ్వు పంపించినావు అనుకో, అందరికీ తెలిసిపోతుంది. మేము అప్పుడు 1 రూపాయి కూడా ఇవ్వం నీకు, అర్థమవుతుందా?
నువ్వు నొక్కురా నొక్కు నువ్వు ఎవరు ఎందుకు ఈయన పిలుచుకొచ్చిండేది? అరే నువ్వు నొక్కురా నేను ఆ? ఇందాకే చెప్పావని. నువ్వు ఫోన్ ఆ? అన్నయ్య అన్నయ్య ఏ అన్నయ్య? ఎంతమంది ఉన్నారు నీకు అన్నయ్యలో? ఎంతమంది ఉంటారు రా నీకు ఆ? అవసరమా? నొక్కు 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 పోయి నువ్వు నొక్కు ఫోన్ నన్ను ఇక్కడ నుంచి పంపించలేదు ఏడు ఏం కథలు పడుతున్నారా? చేసిద్దు. నన్ను ఇక్కడ నుంచి పంపిస్తావా లేదా పంపియరా తమాషాలు దిగుతున్నావు ఒక్క రూపాయి కథలు లీక్ చేయరా? వాళ్ళు ఫోటో delete చేయమని ఉంటది కదా. ఫోటో పట్టుకో ఫోన్ పట్టుకో నువ్వు లీక్ చేయరా ఫోటో చేస్తా నువ్వు డబ్బులు ఇవ్వను నువ్వు చేస్తా నువ్వు ఫోటోలు delete చేసేయ్. నువ్వు అమౌంట్ చెప్తున్నా కదా, లేట్ పడుతుందని. ఆ? ఇప్పటివరకు ఆగట్లేదు. ఫోటోలు ఏం delete కావట్లేదు చేసేయ్. ఫోటోస్ ఇప్పుడు నాకు ఇస్తున్నావా ఇంటికి పంపిస్తున్నావా? ఇస్తలేము నువ్వు బయటికి కూడా ఫోటోలు delete చేసేయ్. నువ్వు బయటికి కూడా పో. అర్థమైందా? ఏంది బయటికి పో? బయటికి ఎట్లా పోతావు చూస్తా ఆ? నీ గుద్దంతా నీ ఫుల్ పనే అయింది. చూస్తావా నువ్వు? చాలా ఓవర్ చేస్తున్నావు. ఫోటో అవును, నువ్వు వచ్చి డబ్బులు ఇస్తాను కదా ఇచ్చే. ఇయ్యా పైసలు ఇయ్య ఒక్క ఆ? రూపాయి లేవురా నువ్వు లీక్ చేయరా ఆ? నువ్వు చెయ్యి లీక్ చేయి లీక్? చెయ్యి. చేస్తా. నువ్వు లీక్ చేయి చెయ్యి లీక్ చేయి ఇంకా నిన్న ఆ దేవుడే కాపాడాలి. చెయ్యి లీక్ మరి ఒత్తు చేస్తున్నా చూడు. ఎందుకురా ఒత్తు నొక్కినా చూడు. ఏళ్ళ పెట్టినావు చూడు. ఏళ్ళ పెట్టినావు ఏంట్లోనో పెట్టినా అవన్నీ నీకు చెప్పాలా? ఆ? సరే నువ్వు లీక్ చేసినావు కదా ఆ. చేసుకో మాకు ఏం ఫరక్ పడదు సరే అర్థమైంది సరే అట్లయితే సరే. మేము అప్పటి నుంచి మాట్లాడు, ఎందుకు ఇంతగానో సోది పెట్టి మాట్లాడుతున్నా అనుకుంటున్నావు మాట్లాడు, నేను ఇంటికి వెళ్తా. నువ్వు కావాలని ఇంటికి మనిషి పంపించి ఇదంతా మాట్లాడుతున్నాడు చేస్తున్నావు కదా? ఆ? అవు కథలు పడుతున్నావా? కావాలనే వాళ్ళు వెళ్ళి పిలుచుకొచ్చి ఆ? కావాలని చేస్తున్నాం రా ఆ? ఏంది? నన్ను బయటికి పంపిస్తారా పంపిరా? సిద్ధు మాట్లాడుతున్నావు నుంచొని మాట్లాడు. పంపియ్యరు, బయటికి పంపియా ఎందుకు పంపించు? బయటికి పంపియాను మంచి మర్యాద నువ్వు ఆ ఫొటోస్ డిలీట్ చేసి ఫోటో delete లేచి చేసేయ్. చేయాలి, delete చేయాలి. delete చేసేయ్. నువ్వు డబ్బులు ఇవ్వా చూసా అదే. ఎక్కడ నుంచి ఫోటో ఫోన్ ఇచ్చే వరకు నేను delete చేయాలి. ఒక 2 సెకండ్లు టైం ఆ? పట్టదు మంచి మర్యాద డిలీట్ చేయి నువ్వు చాలా అతి పడుతున్నావు. ఏం నీకు ఉంది చేస్తావు? బిడ్డ. ఏం చేస్తావు ఏం చేస్తావో చూపిస్తాను నీకు అది. పిలుచుకో, ఎవరిని పిలుచుకోవడం ఇప్పుడు పిలుచుకో. నన్ను ఇంటికి పంపి కదా చూపిస్తాను. సరే 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 ఆ ఫోన్ ఇది అప్పటి నుంచి నేను ఉట్టిగానే మాట్లాడినా అనుకుంటున్నావా ఏం ఉట్టిగానే మాట్లాడుకుంటా. ఉట్టిగానే మాట్లాడినా ఆ. అనుకుంటున్నా ఏడికి వచ్చినావు తెలుసా ఏడుకొచ్చినా ఏడికి వచ్చినావు ఏడికొచ్చినా? తెలుసా ఎందుకు పిలిచినావు ఆ, తెలుసా చెప్పు. ఎందుకు పిలిచినావు ఆ, తెలుసా? చెప్పు ఎందుకు పిలిచినా? ఆ అమ్మాయి ఎందుకు మాట్లాడుతుందో నీతో ఆ? ఏం తెలుసా ఆ. నువ్వు అప్పటి నుంచి నువ్వు మాట్లాడుతున్నావు కానీ సార్ నేను కూల్ అయ్యి ఎందుకు మాట్లాడుతున్నావు తెలుసా నీ ఆ. నోటి ద్వారా నువ్వు ఏం చేసినావు ఆ అమ్మాయికి బయట పెట్టియానికి ఆడ కెమెరా ఉంది చూసినావా కనిపిస్తుందా ఆడ కెమెరా చిన్నగా లైట్ బ్లింక్ అవుతుందా లైట్గా చూడు ఇట్రా ఇట్రా కనిపిస్తుందా కెమెరానా? కెమెరా అర్థమవుతుందా ఇట్రా 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 నువ్వు ఇట్రా ఏంటి సోని ఇది? ఆ? ఏందా నువ్వు కెమెరా చేసిన పనులను నువ్వు చేసినాయని బయట పెడుతున్నావు నాకు అంటే ఆల్రెడీ డౌట్ వచ్చింది కానీ ఇట్లా చేస్తామని అనుకోలే. ఎట్లా చేస్తామని అనుకున్నావు మరి నువ్వు ఎట్లా అనుకున్నావు మరి ఎట్లా అనుకున్నావు మరి ఆ? కనిపిస్తుందా కెమెరా మాట్లాడు ఇప్పుడు మాట్లాడు లీక్ చేయి ఎల్ల పెట్టలేడు ఆడ ఏం చేసిండు తెలుసా అది ప్రైవేట్ ఫోల్డర్ నుంచి వెళ్ళి అది బయటికి చేసిండు పబ్లిక్ చేసిండు దాన్ని లీక్ చేసిన అని చెప్పేసి అంటున్నాడు అది శాంసంగ్ ఫోన్ని పట్టుకొని ఐఫోన్ అని చెప్పేసి అంటున్నాడు నువ్వేమనుకుంటున్నావు ఏమో ఏం తెలియదు ఇప్పుకొని అనుకుంటున్నాను కనిపిస్తుందా ఏమైంది మాట చల్లబడ్డది ఏమైంది మాట్లాడు ఏం బ్రో అది ఎందుకు ఎందుకు కెమెరా ఎందుకు? బ్రో అప్పటి నుంచి ఏం మాట్లాడుతున్నావు బ్రో అని దిగ్గింది ఇప్పుడు మ్యాట నిజం తెలిసింది కదా. ఏంది కూర్చో ఇప్పుడు కూర్చో కూర్చో బాయ్ కూర్చో మాట్లాడు ఇప్పుడు ఏమంటావు చెయ్యి ఇప్పుడు చెయ్యి లీక్ చెయ్యి నువ్వు ఏడ పెడతావో పెట్టు మేము ఆ వీడియో ఎందుకు ఇస్తున్నాం అనుకున్నావు ఎందుకు ఇస్తున్నాం అనుకున్నావు వీడియో నేను ఎందుకు చేస్తున్నావు? నా ఆఫ్ చేయనా? నువ్వు ఎందుకు దాపెట్టుకుంటున్నావు నువ్వు చేసిన లంక పనులు తెలవాలే కదా తెలియలేదు సిద్ధు. ఎందుకు దాక్కున్నావు? మొహం చూపి. ముఖం చెప్పి ఇందాక నాకు ముఖం చెప్పి మాట్లాడావా? ఇప్పటిదాకా మాట్లాడినావు కదా దాదాగిరిని నిన్ను ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా నేను ఎందుకు కొట్టినా అంటే నేను ఈ వీడియో ఏడబోతుంది అనుకుంటున్నావు తెలుసా ఎడిగిపోతావు తెలుసా వీడియో అది యూట్యూబ్లో పోతుంది నువ్వు చేసిన మొత్తం కథలు చెల్లె కాకపోతే ఏంట్రా చిన్న ఉన్నప్పుడు నుంచి నీతోనే పెరిగిందిగా మీ ఆయనే పెంచుకుంటుగా నా ప్లీజ్ అన్న. నీ చెల్లె అయితే ఇట్లానే చేస్తావా ప్లీజ్ అన్న. ఏం ప్లీజ్ ఎవరికి ప్లీజ్ డిలీట్ తప్పని వదిలేనా? వీడియో రన్ అవుతుంది బిడ్డ నేను మొత్తం ఇది తీసుకో యూట్యూబ్లో పెట్టేస్తా పిల్లని ఎంత టార్చర్ చేసినావు మీ చెల్లి అయితే ఇలానే చేస్తావా? ఎన్నిసార్లు బతిలాడా? ఏంటి సోని ఇది? ప్లీజ్ డిలీట్ చేసి. ప్లీజ్ ఏంటి? ఇన్ని రోజులు వచ్చాక మాటలు అవన్నీ ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు బతిలాడుతున్నావు. మాట్లాడు ఇప్పుడు మాట్లాడు నీకు లేదు. నీకు ఎన్ని పైసలు కావాలి చెప్పి ఇప్పుడు ఇస్తాను ఎన్ని కావాలి ఇప్పుడు చెప్పు ఎన్ని కావాలి? ఆఫ్ చేసేనా? సెలవు నమ్మిస్తాను. చెప్పు ఎన్ని కావాలి చెప్పు నీకు ఇంక నేనే 2 లక్షలు దాని గురించి ఏం మాట్లాడను. బండి కొనుక్కుంటావా ఏం కావాలి చెప్పు నీకు ప్లీజ్ అన్న దాన్ని ఫస్ట్ ఆఫ్ చేయను. ఆపను వీడియో ఆపను ఈ ఫోని బట్ నాకు తీసేసుకున్నా అది ఆఫ్ చేయను ప్లీజ్. ఎన్ని ఉన్నాయి ఫొటోస్ ఎన్ని మొత్తం లాక్ ది లాక్ ది
మొత్తం రీసెట్ కొడుతున్నా, మొత్తం ఫోన్ అంతా రీసెట్ చేసి పడదు ఇంత. సరే అన్న అదొక్కటే అది పంపిస్తాను వీడియో మాత్రం ప్లీజ్ అన్న. లేదు నీ దగ్గర పెట్టుకో ఫోన్, రీసెట్ కొట్టేసి తెలుసుగా రీసెట్ ఎట్లా కొట్టావు. రీసెట్ కొడతావా, ఫోన్ పగల కొడతావా, ఇక నీ ఇష్టం. నువ్వు మళ్ళీ ఆయన ఇంటికి పోకు, నువ్వు నేను వెళ్ళనన్నా ఇంకా. నీ ఇంటికి రావద్దు కదా. సరే నీ ఇంటికి రాదు సరేనా. నీ డాడీ నీ సొంత ఇప్పుడు అన్నయ్య అని వస్తుంది. అరే కేలోడే ఇప్పుడు అన్నయ్య గుర్తుకొస్తుందా నీకు? ఆమెతో ఏం కథలు పడ్డవరా నువ్వు? ఇప్పుడు గుర్తుకొస్తుందా నీకు? చెప్తాను నేను ఏం చెప్పేది లేదు. నడు బిఎస్కి నాడు బిఎస్కి బాగా చూసుకుంటుంది. ఏం నువ్వు చూసుకుంటావని నమ్మకం లేదు అంత. నాడు బయట నాడు బిఎస్కి లేవటం నేను లేవటం అవసరం లేదు. ఇప్పుడేంది అన్నయ్య అని చెప్పి గుర్తుకొస్తుందా? ప్లీజ్ ఏంటి ప్లీజ్? నేను ఎప్పుడు చేయను. అవసరం లేదు, నమ్మం. మొబైల్ కానీ మీరే తీసేసుకున్నారు కదా, ఇంకేమన్నా మొబైల్ తీసేసుకున్నాం, నేను పిఎస్లో కూడా పట్టిస్తాం. దా ఇంక వదిలేండి ఇంకా. ఎందుకు వదిలేయాలి? నువ్వు చేసిన పని ఏమైనా మంచిదా? మొబైల్ కానీ ఇచ్చేసా కదా. మొబైల్ ఇచ్చేసినావు. నువ్వు ఇట్లా ఇప్పుడు నేను ఇట్లా వదిలేసి ఈ పిల్లని కాకుండా వేరే పిల్లని చేస్తే నాడు ఏంది వద్దు నాడు. ఎంత ఒక్క దెబ్బ కూడా నీకు వేయలేదు, ఎందుకంటే ఆ అమ్మాయి ఫోటోలు ఉన్నాయని ఒకటే కారణంతో. నువ్వు నొక్కుతా అంటున్నావు కానీ నొక్కుతలేవు. ఎందుకంటే నీకు తెలుసు అవి నొక్కితే లీక్ అయిపోతే నీకు పైసలు రావు అని చెప్పి తెలుసు నీకు. ఇక్కడ దాకా వచ్చినావు అంటే నీకు ₹1 కూడా రాదు. నువ్వు ఎన్ని తమాషాలు చేసినావు, నువ్వు ఎంత వైరల్ చేస్తా అన్నా కానీ సరే నువ్వు ఆల్రెడీ వైరల్ అవుతున్నావు అన్నమాట. ఛానల్ చూపించమంటావా? గుర్తుపడతావు ఇంకో 2-3 రోజులలో. నేను దా బయట ఏడా కనిపిస్తా నీకు నాకు డబ్బులే ఫేసులు వద్దులే, నాకు డబ్బులే వద్దులే బ్రో, నేనే సంపాదించుకొని తీసుకుంటాను. నువ్వే సంపాదించుకొని తీసుకుంటావా? అది ముందుండాలి బుద్ధి. దా నాడు ఇప్పుడు నడుస్తావా కొట్టు కూడా తీసుకోవాలా? నాడు ప్లీజ్ బ్రో, నడువు మంచి మర్యాదగా చెప్తున్నా. నడు చెప్పు సార్. ఏం చెప్పేది? నడు దాం నడు. కంప్లైంట్ పెడతావు ఎడి మీద? పెడతా అంట. నడు డోర్ది. ప్లీజ్ బ్రో, ప్లీజ్ లేదు మొడ్డది. నాడు బ్రో ఇంకెప్పుడు ఇలా చేయను వదిలే బ్రో. రా